హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి మన కాకినాడ దగ్గరలో ఉన్న పెట్టాపురం మరియు పెద్దపురంలో అయితే ఇన్స్టలేషన్ చేసాము. ఈ ఫిట్టింగ్ ఇన్స్టలేషన్ ఎలా జరిగిందంటే మనకు అందులో వచ్చి మనకి పెట్టాపురంలో వచ్చి ఫ్రెండ్స్ మనకి ఒక ఇండివిజువల్ హౌస్ కంప్లీట్గా వాళ్ళ ఒక 10 విండోలు, ఒక బెడ్రూమ్ విండోస్తో సహా బెడ్రూమ్ డోర్స్ ఉన్నాయి చూసారా, విండోస్ అలాగే డోర్స్తో సహా మన విత్ గ్రిల్స్తో అయితే ఇన్స్టలేషన్ చేసాము. అలాగే ఇంకో బిల్డింగ్ వచ్చి మనం పెద్దాపురంలో చేసాం ఫ్రెండ్స్. పెద్దాపురం వచ్చేసి మనకి అది కంప్లీట్గా రెనోవేషన్ జరిగింది. ఆ బిల్డింగ్ అయితే అది ఎట్లా జరిగిందంటే కంప్లీట్గా వాళ్ళ పాత విండోస్ ఏదైతే ఉన్నాయో, విండోస్ అంటే మనకి వుడ్ విండోస్ ఉంటాయి చూసారా, వుడ్ విండోస్ కంప్లీట్గా రిమూవ్ చేసేసి ఆ ప్లేస్లో వాళ్ళు గ్రానైట్ వేసుకుని, అలాగే మన వుడ్ విండోస్కి సంబంధించిన గ్రిల్స్ కూడా ఉంటాయి. ఆ గ్రిల్స్ కూడా వాళ్ళు కంప్లీట్గా దాన్ని వేస్ట్ చేయకుండా, అలాగే స్క్రాప్లో కూడా వేయకుండా సేమ్ గ్రిల్స్, అప్పట్లో గ్రిల్స్ ఎంత గట్టిగా ఉంటాయో మీకు అందరూ తెలిసిందే, ఆ గ్రిల్స్ని వాళ్ళు ఏం చేశారంటే పూర్తిగా మోడిఫై చేసుకుని ఇదే దీనికి సేఫ్టీ గ్రిల్గా వాళ్ళైతే యూజ్ చేసుకోవడం జరిగింది. ఆ గ్రిల్ అలాగే మన ఇన్స్టలేషన్ అలాగే వాళ్ళ గ్రానైట్ మొత్తం అంతా కూడా మీరు ఈ వీడియోలో మీరు అయితే ఫుల్గా చూడొచ్చు. అలాగే ఫస్ట్ అయితే మీరు మీకు సంబంధించిన మన పెట్టాపురంలో చేసిన ఇన్స్టలేషన్ అయితే మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వీడియోలో వచ్చి మనకి ఇదే వీడియోలో మీకు నెక్స్ట్ పార్ట్ 2 అదే మీకు నెక్స్ట్ వచ్చేసి మీకు అందులో అయితే మీకు పెద్దాపురంకి సంబంధించిన పూర్తిగా రెనోవేషన్ జరిగిన బిల్డింగ్ టోటల్ అవుట్పుట్ అది మొత్తం అంతా ఫిట్టింగ్ అన్నీ అయిపోయి ఎలా వచ్చిందో కూడా మీరు చూడొచ్చు. ముందైతే వీడియో చూసాను ఫ్రెండ్స్, దీనికి ఎట్లా ఖర్చు అయింది, ఈ సైజెస్ ఎలా ఉంటాయి ఏంటంటే మొత్తం కూడా మీకు మన వీడియోలో రన్ అవుతుంది కానీ మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూసాను ఫ్రెండ్స్. అలాగే మీరు మన రానున్న వీడియోస్లో కూడా మీకు నేను చెప్పబోయేది ఏంటంటే మన ఏవి యూపీసీ విండో వాడాలి, ఏ క్వాలిటీ తీసుకోవాలి, గ్రిల్ ఎలాంటి గ్రిల్ వాడాలి, ఎంత సేఫ్టీ వరకు మనకి ఇది బెస్ట్ అన్నది కూడా మొత్తం కూడా నేను వీడియోస్ కూడా చేయబోతున్నాను. ముందైతే ఈ వీడియో మొత్తం చూసేయండి. నెక్స్ట్ మీ వీడియో అప్లోడ్ చేసినప్పటికీ మీకు అవి కూడా రెడీగా ఉంటే మీరు చాలామంది చూసిన వాళ్ళకి ఉంటే తర్వాత కూడా మీరు చూడొచ్చు. ముందైతే ఈ వీడియో చూసేయండి ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇది వచ్చి మనం పెట్టాపురంలో అయితే వర్క్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఇదే పెట్టాపురం మనకి. ఇది ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా ఇది మనకు ఇండివిజువల్ హౌస్ అని చెప్పొచ్చు. ఇది ఇండివిజువల్ హౌస్. ఈ హౌస్లో ఆల్రెడీ మన మెటల్ ఐడి ఎక్కడ పెట్టేసి ఉన్నాయి చూసుకోవచ్చు. గ్రిల్స్ అలాగే ఫ్రేమ్స్ విండోస్ మొత్తం అన్నీ కూడా మనకి ఒక రూమ్లో అయితే పెడడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ మనం తీసుకెళ్ళి దాని లొకేషన్ ప్రకారంగా ఏ విండో కూడా పెట్టుకుని మనమైతే ఫిట్టింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. చూసుకోవచ్చు గ్లాస్ వచ్చి ఇది మన బ్లూ గ్లాస్ అయితే ఇవ్వడం జరిగింది. బ్లూ రిఫ్లెక్టివ్ అంటారు గ్లాస్ అది. మనం అలాగే ఫ్రేమ్ పెట్టుకుని ఫ్రేమ్ అయితే ఫిట్టింగ్ అయితే మనం స్టార్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఫ్రేమ్ ఫిట్ చేసుకున్నాం ఏంటనేది. అలాగే మన గ్యాప్స్ కూడా మినిమం 5 mm కన్నా ఎక్కువ మనం గ్యాప్ తీసుకోము. కంప్లీట్గా చూసుకోవచ్చు. ఫ్రేమ్స్ ఫిట్టింగ్ అయినాక స్క్రూస్ కొట్టేసి మన ఫ్రేమ్స్ అయితే ఫిట్ చేసిన తర్వాత షటర్స్ ఎక్కించేసుకుంటాము. 1 చూసుకోవచ్చు. ఆల్రెడీ ఫ్రేమ్ ఫిట్టింగ్ అయినట్టే మన షటర్ అయితే ఎక్కించుకుంటాం. ఇది గ్లాస్ షటర్స్ అంటారు. వీటిని మనం మూవ్ చేసే విండోస్ని గ్లాస్ షటర్స్ అయితే అనడం జరుగుతుంది. ఇది వచ్చి కంప్లీట్ కిచెన్ ఫ్రెండ్స్. కిచెన్లో అయితే మనకి 2 విండోస్ అయితే రావడం జరిగింది. కిచెన్లో కూడా మనకి 2 విండోస్ అయితే రావడం జరిగిందో చూసుకోవచ్చు. కిచెన్ ఫ్రేమ్స్ కూడా పెట్టుకున్నాము. అలాగే బెడ్రూమ్స్ అవి కూడా చూసుకోవచ్చు. అలాగే ఇందులో మనకి బెడ్రూమ్ డోర్ కూడా ఇన్స్టలేషన్ చేసాము. ఇది చూడొచ్చు, ఇది బెడ్రూమ్ డోర్ ఎంట్రన్స్ ఉన్నది. అలాగే ఇంకొక బెడ్రూమ్ కూడా మీరు చూసుకోవచ్చు. గ్రిల్స్ కూడా ఫిట్టింగ్ అయిపోయినాయి. మనకి ఫ్రేమ్ గ్రిల్స్ అన్ని ఫిట్టింగ్ అయిపోయి ఫైనల్గా మనం గ్రిల్స్ పెట్టేసుకుని దానికి సిలికాన్ ఫినిషింగ్ తోటి మొత్తం కవరప్ చేసుకుంటాం. ఇంకా మిగిలిన విండోస్ చూసుకోవచ్చు. అన్నీ కూడా ఫిట్టింగ్ లాక్స్ సిలికాన్ అయితే మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. ఇది కిచెన్ విండోస్ కూడా పెట్టేసాను చూసుకోవచ్చు మీరు. దీంట్లో మెష్ 2 గ్లాసులు అయితే రావడం జరుగుతుంది మనకి ఇందులో. అలాగే గ్రిల్ కూడా ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కంప్లీట్గా చూసుకోవచ్చు. ఫిట్టింగ్ అయిపోయినాక మనకి ఈ విధంగా అయితే జరుగుతుంది. ఇంకా ఫైనల్గా మనకి బెడ్రూమ్ డోర్ అయితే కూడా ఇందులో మన యూపీసీలో ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది కూడా మనకి ఇక ఫైనల్గా ఫిట్టింగ్ అయిపోయినాక ఇంకా సిలికాన్ ఫినిషింగ్ తోటి ఫిల్అప్ చేసుకుంటాము. కిచెన్లో కూడా గ్రిల్స్ ఫిట్టింగ్ అయిపోయింది. అలాగే దానికి కూడా సిలికాన్ పెట్టేసుకుంటున్నాం మనం. ఇదే విధంగా చూసుకోవచ్చు. కంప్లీట్గా మనకి సిలికాన్ ఫినిషింగ్ కూడా మనకి వాల్లో అయితే కలిసిపోవడం అయితే జరిగింది. మీరు గమనించవచ్చు. కంప్లీట్గా వాల్ పెయింట్తోనే ఇది మనకి మ్యాచ్ అయితే అయిపోయింది. ఇది లైట్ క్రీమ్ కలర్ అయితే వేశారు వాళ్ళు గోడకి అయితే. దాంట్లో అయితే మన వైట్ ప్రొఫైల్ ఎగ్జాక్ట్గా దాని ప్రొఫైల్కి దాంట్లో వచ్చినట్టే మనకి మ్యాచ్ అయితే అవ్వడం జరిగింది. కంప్లీట్గా చూసుకోవచ్చు. ఈ డోర్ ఫ్రెంచ్ డోర్ మనకి ఇది మన కేస్మెంట్ డోర్ అంటారు దీన్ని బెడ్రూమ్కి. దానికి కూడా మనం సిలికాన్ పెట్టి ఫిల్అప్ చేసుకున్నాము. కంప్లీట్గా చూసుకోవచ్చు ఎట్లా ఫినిషింగ్ అయింది. ఇలా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా ఫైనల్లీ నెక్స్ట్ మనకి పెద్దాపురం అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ సైట్ ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది వచ్చి మనకి పాత వుడ్ విండోస్ వాళ్ళు పూర్తిగా రిమూవ్ చేసేసి దాన్ని పూర్తిగా అయితే వాళ్ళు గ్రానైట్ వేసి సేమ్ పాత గ్రిల్స్ని వాళ్ళు యూజ్ చేయడం అయితే జరిగింది. మీరు చూడొచ్చు ఈ వీడియోస్లో ఎలా ఉన్నది ఏంటనేది. మీరు చూడొచ్చు కంప్లీట్గా వాళ్ళు పాత విండోస్ అన్నీ కూడా వాళ్ళ కిటికీలు ఏతున్నాయో చెక్క వుడ్ విండోస్ అన్నీ కూడా తీసేసి ఈ ప్లేస్లో గ్రానైట్ వేసి ఇట్లా గ్రిల్ని అయితే పాత గ్రిల్స్ ఏతున్నాయో దాన్ని ఇలా మాడిఫై చేసుకోవడం అయితే జరిగింది. మీరు చూసుకోవచ్చు చుట్టూరు అవుటర్ ఫ్రేమ్ కింద దానికి సెపరేట్గా ఒక గ్రిల్ యాడ్ అయింది. దీంట్లోనే సేమ్ అదే డిజైన్ మనకు కూర్చోబెట్టడం జరిగింది. మనకి ఇది దీంట్లో ప్రాబ్లం ఏంటంటే మనకి స్లైడింగ్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అది ఒకటి గమనించాలి. నెక్స్ట్ వచ్చి ఇది చూసుకోవచ్చు. ఇది వచ్చి మనకి బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది బాత్రూమ్ అలా వచ్చింది.
నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ కూడా ఫిట్టింగ్ చేయడానికి రెడీగా అయితే మనం పెట్టుకుంటున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా గ్రానైట్ మనం క్లీన్ చేయించుకుంటున్నాము. ఇది ఇక్కడ చూసుకోవచ్చు ఎంత మనకి గ్రానైట్ వేసిన తర్వాత ఈ మాత్రంగా సిమెంట్తో ఉంటుంది కాబట్టి మనకి అక్కడ క్లీనింగ్ చేయమని చెప్పడంతో మనకి మొత్తం ఈ గ్రానైట్స్ అన్నీ కూడా క్లీన్ చేసినాక మనం విండో పెడతాము. కంప్లీట్ క్లీన్ చేయకుండా పెడితే మన డస్ట్ మీద మనకి సిలికాన్ కూడా పట్టుకోదు కాబట్టి కంప్లీట్గా గ్రానైట్ అయితే క్లీన్ చేసినాక మనం విండో అయితే పెడతాము. చూసుకోవచ్చు విండో ఇలాంటి విండోస్ మనకి కింద చాలా ఉంటాయి, తీసేసి పక్కన పెట్టేసి దాన్ని గెలిచిన వాళ్ళు పాత దాంట్లో ఉన్న వాళ్ళు మోడిఫై చేసుకున్న వాళ్ళు మనకి ఈ లుక్ అయితే రావడం జరుగుతుంది. గ్రిల్ మీరు చూసుకోవచ్చు ఈ రకంగా ఈ లుక్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఫైనల్గా మన ఫ్రేమ్స్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాం ఇన్స్టలేషన్ అనేది. మన ఎక్కడ ఫ్రేమ్ దానికి లొకేషన్ ప్రకారంగా ఫ్రేమ్స్ అయితే ఫిట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఫ్రేమ్ ఫిట్టింగ్ అయినాక మనకి షట్టర్స్ ఎక్కించినాక ఏ విధంగా ఉంటుంది చూసుకోవచ్చు. ఇవన్నిటికీ కూడా మనకి అవుట్ సైడ్ ప్రొవిజన్ ఉండడం వల్ల మనం ఈజీగా అవుట్ సైడ్కి వెళ్ళి అయితే మనం వర్క్ చేసుకుంటున్నాం. ఇక్కడికి ఏంటంటే మనకి సైడ్ వచ్చే వాల్స్కి మనకి బయట సైడ్ మనకి కరడార్ లాంటిది ఏమీ లేకుండా పోవడం వల్ల బయట నుంచి అయితే మనం వర్క్ అయితే స్టార్ట్ చేసినాం. కాబట్టి కంప్లీట్ చూడొచ్చు అక్కడ మనకి నుంచి ఒక బేస్ అంటూ ఉంటే మనం చేసుకోవడానికి ఏదైనా ట్రై చేస్తామని చూడొచ్చు. కంప్లీట్గా మా పర్సన్ ఎవరైతే ఉన్నారో అదే ప్లేస్లో అక్కడ నుంచి అయితే వర్క్ చేయడం జరుగుతుంది. కొన్ని డస్ట్ ఉండడం వల్ల క్లీన్ చేపిస్తున్నాము. చూసుకోవచ్చు పైన ఏ విధంగా చేసింది. ఫైనల్లీ అదే విండో పైన మనం కంప్లీట్ చేసి దిగిపోవడం జరిగింది. ఇక లోపల నుంచి అవకాశం లేక మనం బయట నుంచి అయితే చేసుకున్నాము. చూసుకోవచ్చు కంప్లీట్ ఫిట్టింగ్ అయిపోయినాక మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. పక్కనే బాత్రూమ్ కూడా మీరు చూసుకోవచ్చు, దాన్ని కూడా బయట నుంచి ఫీచర్స్ గ్లాస్ అయితే ఎక్కించడం జరిగింది. ఇంకా ఫైనల్గా మనం బయట నుంచి బిల్డింగ్ చేస్తే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. కంప్లీట్ చూసుకోవచ్చు ఇంకా ఎలా రినోవేషన్ అవుతుంది కంప్లీట్గా అయ్యాకైతే నాకు మళ్ళీ నాకు వెళ్ళలేదు సైట్కి అయితే నేను ఈ మధ్యలో మీరు చూసుకోవచ్చు ఈ విధంగా అయితే మనకి రెనోవేషన్ జరిగింది ఇప్పుడు దాకా అయితే. అలాగే ఇంకో సైడ్లో కూడా సేమ్ ఇదే విధంగా మనకి సపోర్టింగ్ అనేది అయితే తీసుకుని మన బయట నుంచే విండో అయితే ఇన్స్టలేషన్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే కంప్లీట్గా లోపల గ్రిల్ ఉండడం వల్ల మనకి లోపల నుంచి చేయడానికి ఎలాంటి అవకాశం లేదు కానీ మనం బయట నుంచి వర్క్ అయితే చేసుకున్నాము. అలాగే ఈ సైడ్ కూడా మనకి కంప్లీట్గా విండో అయితే ఫినిషింగ్ కూడా ఫిట్టింగ్ అన్నీ అయిపోయింది. ఇంకా ఫైనల్లీ మనకి టోటల్లీ ఇక నైట్ అయిపోయింది కాబట్టి లోపల మీరు చూసుకోవచ్చు నైట్ టైం మనకి వీడియో అయితే తీయడం జరుగుతుంది. మీకు కంప్లీట్గా మనం వర్క్ చేసినప్పుడు ఈవినింగ్ అయితే అయింది ఫ్రెండ్స్. మీరు చూసుకోవచ్చు మనకి వర్క్ ఫిట్టింగ్ అన్నీ అయిపోయిన ఈ విధంగా ఉంటుంది. విండో మన టోటల్ సెట్ మనకి ఇలా రావడం అయితే జరుగుతుంది. కంప్లీట్ చూసి 2 గ్లాస్ షట్టర్స్ ఒక మస్కిటో షెడ్స్ ఇది ప్లేస్లో ఫిట్ చేయాలి. అలాగే ఇది ఒకటి ఉంది చూసారా మనకి విండోస్ అయితే ఇన్స్టలేషన్ అయిపోయాక ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫైనల్లీ పెయింటింగ్ అయిపోయినాక మిగిలిన స్టిక్కర్స్ ఏమైనా ఉంటే మనం రిమూవ్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా కనుక మీకు ఎవరికైనా చేసుకోవాలనుకుంటే నన్ను సంప్రదించండి ఫ్రెండ్స్. నా నెంబర్ వచ్చి 9885751616 మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. టోటల్లీ ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కంప్లీట్గా ఫిట్టింగ్ ఇన్స్టలేషన్ అయిపోయి ఈ విధంగా ఉంటుంది. ఇంకా అయిపోయినాక మీరు స్టిక్కర్ రిమూవ్ చేసుకుంటే మీరు దాన్ని రన్నింగ్లో మీరు వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. ఈ వీడియోలో ఇన్స్టలేషన్ ఎలా జరిగింది, దాని ప్రాసెస్ ఏంటి, దాన్ని మీరు ఏ రకంగా చేసుకుంటే బాగుంటుందని కూడా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు వచ్చి కంప్లీట్గా మన ఇన్స్టలేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ 2 సైట్లు కూడా. ఇదే కాక మనం కాకినాడ ఇంకా చాలా బిల్డింగ్ చేసాం, ఈస్ట్ వెస్ట్లో కూడా చేసాం కూడా. అవన్నీ కూడా మీకు 1 by 1 అప్లోడ్ చేయడం జరుగుతుంది. ముందుగా మీరు ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నెంబర్ వచ్చి 9885751616 నాకు కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు మా డీటెయిల్స్ ఏదైతే మా ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా మీ సైజ్ ఏదైతే ఉందో మీకు లాంగ్ అయితే మా ఫ్యాక్టరీ వచ్చి హైదరాబాద్లో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ నుంచి మీకు సప్లై చేయడం చాలా మంది ఇబ్బందిగా అనుకుంటారు. మీరు ఇక్కడ నుంచి అంత దూరం ఎందుకని, కానీ క్వాలిటీ కోసం మీరు ఎంత దూరం తప్పలేదు. ఎందుకంటే మీ ఉన్నంతకాలం మీ ఇల్లు మీ విండోస్ అన్నీ ఉండాలనుకుంటారు కాబట్టి మీరు క్వాలిటీ కోసం ఎంత దూరం వెళ్ళినా తప్పలేదు ఫ్రెండ్స్. అలాగే మ్యాక్సిమం మీ 10-15 విండోలన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే మ్యాక్సిమం ఎంత క్వాలిటీ తీసుకున్నా మహా అయితే ఒక 5,000 4,000 కన్నా ఎక్కువ ఎక్స్ట్రా ఉండదు. కాబట్టి మీ నచ్చిన క్వాలిటీ అయితే మీరు మిస్ చేయకుండా చూసుకోండి. దాని ప్రకారంగా మీకు ఏ క్వాలిటీ బెస్ట్, ఏ విండోస్ అయితే వాడాలి, ఒకవేళ విండోస్లో మనం చెక్ చేసుకునేది ఏదైనా ఉందంటే ఎలా చెక్ చేసుకోవాలో కూడా మొత్తం నా నెక్స్ట్ వీడియోస్లో మీకు అన్నీ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే కంపల్సరీ ఈ వీడియో ఎలా ఉందో కూడా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.